గా వ్యూహం సినిమా రేపే విడుదల అవబోతుంది అనే టైంకి జస్ట్ కొన్ని గంటల ముందే ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు వర్మ. ఇది ఎన్నికల వ్యూహమో లేదంటే ప్రమోషన్స్ పై వ్యామోహమో తెలియదు కానీ వ్యూహం శపథం చిత్రాలను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా వాయిదాలకు ఏపీ పొలిటికల్ లీడర్ నారా లోకేష్ బాబు కారణమా లేదంటే వేరే ఏదైనా ఉందా? అసలు వర్మ ఎవరు కారణమంటున్నారో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఏపీ ఎన్నికల హీట్ ని పెంచేస్తూ రామ్ గోపాల్ వర్మ వ్యూహం శపథం సినిమాలను రూపొందించారు. అయితే మరోసారి ఈ సినిమా వాయిదా పడడానికి గల కారణాలను ఎక్స్ లో ట్వీట్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఫిబ్రవరి 23న విడుదల కావాల్సిన ఈ చిత్రం మార్చి 1కి వాయిదా పడింది. అదే రోజుకి రిలీజ్ కావాల్సిన శపథం మార్చి 8కి షిఫ్ట్ అయింది. అయితే ఈ సినిమాలు ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడ్డాయి. అయితే సెన్సార్ ఇష్యూస్ తో పాటు కోర్టు కేసుల అనంతరం ఎట్టకేలకు వ్యూహం శపథం సినిమాల రిలీజ్ కి ముహూర్తం కుదరగా వ్యూహం శపథం సినిమాలు వాయిదా పడటానికి లోకేష్ కారణం కాదని కొన్ని సాంకేతిక కారణాలతో సినిమాలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు వర్మ. ప్రమోషన్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడం ఒక కారణమైతే తాము కోరుకున్న థియేటర్స్ కొరత వల్ల కూడా వ్యూహం సినిమా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు వర్మ. కాగా ఫిబ్రవరి 23న థియేటర్స్ లో చిన్నా చితక ఇలా మొత్తం 9 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్స్ సర్దుబాటులో వ్యూహం సినిమాకి మెయిన్ సెంటర్స్ లో సింగిల్ థియేటర్స్ కొరతగా మారింది. ఈ నేపథ్యంలో వ్యూహం ఈ శుక్రవారం రిలీజ్ నుంచి వెనుతిరగడం తప్పలేదు. రామదత్త క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వ్యూహం సినిమా మార్చి 1కి, శపథం సినిమా మార్చి 8కి గాను పోస్ట్ పోన్ అవుతున్నాయి. కానీ ఈసారి కారణం లోకేష్ కాదు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మార్చి 1 మరియు 8న చేస్తే రిలీజ్ పరంగా మేము కోరుకుంటున్న థియేటర్లు దొరుకుతాయి కాబట్టి అంటూ వర్మ ఈ సినిమాల వాయిదాల వివరణ ఇచ్చారన్నమాట.